అంతకుముందు పేద ప్రజలకు ఉపాధి కల్పించాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆ పథకానికి కేంద్రం తూట్లు పొడుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులతో కార్పొరేట్ శక్తులకు తప్ప పేద ప్రజలకు ఒరిగేదేం ఉండదని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా కేంద్రం వెనక్కి తగ్గాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సైతం కేంద్రం తీసుకొచ్చిన జీ రామ్జీ బిల్లుకు మద్దతిస్తుందని ఆక్షేపించారు. సభలో వారి వాదనలు వినిపించాల్సి వస్తుందని భావించే సభ నుంచి వాకౌట్ చేశారని విమర్శించారు. ఇది పేదల కోసం, ప్రజల కోసం, రైతుల కోసం, ఈ సమాజంలో అన్ని వర్గాల కోసం ఆలోచన చేసి ఆనాటి ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాలని కేవలం కొన్ని కార్పొరేట్ శక్తులతో నడుపుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆలోచన విధానంతో ఈరోజు ఈ చట్టాలని తూట్లు పొడవాలని ప్రయత్నం చేస్తే తాత్కాలికంగా మీకు ఏమైనా మేలు జరుగుతుంది తప్ప శాశ్వతంగా జరిగేది కాదు. ఏ ఎక్స్ప్లాయిటేషన్ అయితే అన్స్కిల్డ్ లేబర్కి ఉండకూడదని మేము చట్టం తీసుకొచ్చామో అదే అన్స్కిల్డ్ లేబర్ ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు.